దాని సందర్భంగా ఏంటంటే ఇవాళ గ్రీన్ క్లైమేట్ వచ్చి రత్నం గారు నేను కొలాబరేషన్ విత్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా కొలాబరేట్ అయ్యి దే ఆర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ దే ట్రై టు క్రియేట్ అవేర్నెస్ అంటే జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని చెప్పేసి. సో దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి పర్యావరణానికి. సో అదంతా కూడా నెక్స్ట్ జనరేషన్కి ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే ఇప్పటి నుంచి మనం వీ హ్యావ్ టు టేక్ మెజర్స్. సో దాని నిమిత్తం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే మనం ఎక్కడ ఎత్తి పారట్లేదు. టీచర్ గారు మనం చెప్పారు ఆకులు తీసేద్దామని, అంటే ఆకులు అన్నవి ఎందుకు తీసేయాలి, అవన్నీ కలిపి ఒక దగ్గరికి అన్నీ లాగేసి దాని మీద ఏంటంటే ఇసుక అన్నది అది మట్టి కానీ తెచ్చేసి వేసామనుకో ఆకులు కుళ్ళిపోయి అది సేంద్రియ ఎరువుల కింద మారుతాయి. లేదు మనం తినే ఆహార పదార్థాలు దానిలో వేసి మనం కంపోస్ట్ కింద కూడా ఎస్పెషల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటవుతుందంటే మెయిన్ ఈ ప్లాస్టిక్ అన్నది ఉంది చూసారా, ప్లాస్టిక్ అన్నది భూమిలో కలవదు, అది అలాగే ఉండిపోద్ది. అలా ఉండిపోవడం వల్ల ఎస్పెషల్లీ మనం 1 టౌన్ ఇది వీళ్ళకి బాగా తెలుస్తుంది. చినవాళ్ళతేరులోని ఆవులు చూసారా, ఎప్పుడైనా చూసారా ఆవులు ఒక్కోసారి ఏడు తింటున్నాయమ్మా, ప్లాస్టిక్ తింటున్నాయి. ఆవులు ఏం తింటున్నాయి, ప్లాస్టిక్ తింటాయి. అవి తెలియకుండా ప్లాస్టిక్ తినేస్తే ఆ కడుపులోకి వెళ్ళిపోయి అవి ఎంత బాధపడతాయి, అర్థమైందా? అంటే ఏంటి, ప్లాస్టిక్ అన్నది డేంజరస్ టు యానిమల్స్. ఇంకోటి ఇదే ప్లాస్టిక్ నీకు ఎక్కడ వీటిలో వేస్తారు, నదుల్లోని చెరువుల్లోనే వేస్తారు, అక్కడ జలచరాలు ఉంటాయి, అవి తిన్నప్పుడు అవి ఎంత బాధపడతాయి. రత్నకుమార్ సార్ ఆధ్వర్యంలోని ఇక్కడ ప్లాస్టిక్ అనేది వినియోగించకూడదు అనే దాని మీద విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్లాస్టిక్ అనేది వాడడం వల్ల ఏంటంటే భూమిలోని ఇది కొన్ని వేల సంవత్సరాలైనా సరే ఇది ఇంకిపోకుండా ఉండడం వల్ల మన పర్యావరణానికి నష్టం కలిగించడం జరుగుతుంది. కావున మనం ఈ క్లాత్ అనేది వాడడం వల్ల కూడా ఈ నార ఇవి చేసే వాళ్ళకి కూడా జీవనోపాధి అవుతుంది. అలాగే ఈ క్లాత్ వాడడం వల్ల కూడా ఈ వాష్ చేయడానికి కానీ ఈజీగా పట్టుకెళ్ళడానికి కానీ బాగా ఈజీగా ఉంటుంది. ఎవరు కూడా మా విద్యార్థులు ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండేందుకు, అలాగే పేరెంట్స్ కూడా రీసెంట్గా జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా బజార్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్లాస్టిక్ వినియోగం వద్దు, ఈ గుడ్డతో తయారు చేసిన సంచులు మాత్రమే వాడాలని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రత్నం గారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. My name is Gyanpriya, studying in 5th class. ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ వల్ల జీవులన్నీ చనిపోతున్నాయి, ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మకాయల భాస్కర్, అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్. ఈరోజు ప్రాథమిక స్కూల్లో వాల్టేర్ దగ్గర గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది స్కూల్లో పిల్లలందరికీ. అలాగే వాళ్ళ టీచర్స్కి అలాగే పిల్లలకి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిన గ్రీన్ క్లైమేట్ టీమ్కి అలాగే స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Myself C.H. Sridevi. I am from Samta College, first year, second sem. ఈరోజు గ్రీన్ క్లైమేట్ వాళ్ళు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం అవేర్నెస్ మా కాలేజ్లో కండక్ట్ చేస్తున్నారు. సో అందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ అనేది మన తల్లి లాంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ప్రకృతి అనేది, భూమి అనేది మన తల్లి లాంటిది. సో మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ప్లాస్టిక్ వాడటం వల్ల ఏంటంటే అది కరగడానికి చాలా 100 years టైం పడుతుంది. సో మనం ఇలాంటి గుడ్డ సంచుల్ని అలాగే పేపర్ బ్యాగ్స్ని, పేపర్ సంబంధించిన వాటిని వాడటం వల్ల అది ఈజీగా భూమిలో కరిగిపోతుంది. ప్లాస్టిక్ మొత్తం మీద దేశంలో 127 దేశాల్లో ప్లాస్టిక్ సంచులను ఏదో ఒక విధంగా నియంత్రిస్తున్నాయి. ఈ నిబంధనలో ప్లాస్టిక్ సంచులను దశల వారీగా వదిలించడం, పునర్వినియోగం సంచులను ప్రోత్సహించడం, అందించడం కూడా ఉన్నాయి. ఈ నిబంధనలు ఉన్నప్పటికీ ప్లాస్టిక్ సంచులను మన గ్రహానికి ఒక పెద్ద సమస్యగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ. ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం మానుకుందాం, ఆరోగ్య జీవనం సాగిద్దాం. విశాఖపట్నం డాక్టర్ హరగోపాల్ కైసర్ క్యాలెండర్లో జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్లాస్టిక్ బ్యాగ్ను
నడుచుకోవాలని ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ రోజు మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం కొంచెం ప్రయత్నం చేద్దాం. మీలో చాలామందికి ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి అవగాహన ఉంది. ఈరోజు మన శరీరంలో కూడా ప్లాస్టిక్ చేరిపోయింది అని చెప్పి వైద్య శాస్త్రవేత్తలు చాలామంది చెప్తున్నారు. కాబట్టి మనము ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం అన్నది ఆపేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం అన్నది ఆపేయాలి. విద్యార్థులుగా మీ భవిష్యత్తు కోసం మీరంతా కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే దాన్ని ఏదైతే 16 రకాల ప్లాస్టిక్ని మన ప్రభుత్వం నిషేధించిందో ఆ 16 రకాల ప్లాస్టిక్ని వినియోగించవద్దు అని మేమైతే క్యాంపెయిన్ చేస్తున్నాం. ఏదైతే 2009లో యూరోప్లో ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ డే అనేది క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు. అది ఈరోజు దాదాపుగా 127 దేశాల్లో సాగుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఫ్రీ క్యాంపెయిన్లో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం.